సివిల్ సప్లై శాఖలో అవినీతిపై ఈ నెల 18న గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఢిల్లీలో అమిత్ షాను కలిసి విచారణ కోరుతామని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ధరణి పోర్టల్లో అవకతవకలపై ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారన్నారు. 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిస్తే 68 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ కూడా 8 స్థానాలే గెలిచిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 6 నెలలు గడుస్తున్న సందర్భంగా వారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. 420 హామీల్లో ఏ ఒక్క ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తరఫున బహిరంగ లేఖను ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. మీరు చెప్పినటువంటి అన్ని రకాల సమయాలు గడువులు పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక కాలయాపన చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోతున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజాగ్రహానికి గురైనటువంటి ఈ ప్రభుత్వం 63 మంది ఎమ్మెల్యేలున్నా కేవలం 8 పార్లమెంట్ సీట్లకు మాత్రమే పరిమితమైన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. మీరు చెప్పినటువంటి 14 సీట్లు గెలవనందుకు మీరు నైతిక బాధ్యత వహించాలి కదా. 8 సీట్లకు కనీసం ఈ రాష్ట్రంలో సగం సీట్లు కూడా గెలవలేనటువంటి సందర్భంలో మరి రెఫరెండంగా చెప్పినటువంటి మీరు దీనికి ఏ రకంగా బాధ్యత వహిస్తారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కుర్చీని కాపాడుకోవడానికి వివిధ ఎత్తులు మీరు వేస్తున్న సంగతిని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నీళ్ళ మూటలేనా? మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఉట్టి మాటలేనా? మరి ప్రజానీకానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పటి లోపల ఇస్తారు? ప్రతి మండలంలో మీరు ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామన్నారు. ఎప్పటి లోపల మొదలు పెడతారో కూడా ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం.